వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలో అక్రమ మోరం తవ్వకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రాయకోట్ మండల తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారానికి ఫిర్యాదు చేశారు. మార్చి 27న అక్రమ మోరం తవ్వకాలను అడ్డుకోవాలని రాయకోట్ తహసీల్దార్కు తమ పార్టీ తరపున వినతి పత్రం అందజేయనున్నారు. అయినా తనకు ఏం పట్టనట్లు కనీసం పట్టించుకోలేదన్నారు. అక్రమ మైనింగ్ దారులకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాజాగా మండలంలోని శంషుద్దీన్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మోరం తవ్వుతుండటంపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు విన్నవించుకున్నారు. మైనింగ్ జరుపుతున్న ప్రాంతానికి వస్తామని చెప్పి తమను పంపించామన్నారు. అనంతరం అక్రమ మైనింగ్ జరుపుతున్న వారికి సమాచారం ఇచ్చి అధికార దుర్వినియోగం చేశారన్నారు. దీంతో మైనింగ్ జరుపుతున్న వారు తమతో వాగ్వాదానికి దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. అక్రమాలను ప్రశ్నించిన తమపై దాడి చేసే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ఈ తతంగానికి కారణమైన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సంగారెడ్డి బీఎస్పీ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు ఎం దావీద్, నాయకుడు సతీష్ తదితరులు ఉన్నారు.